హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. నాభ్యంతరం ధనాత్మకమైన ఆ కటకం డాష్ కటకం. ఆన్సర్ కుంభాకార కటకం. ఒక కుంభాకార కటకపు దృక్కేంద్రం గుండా కాంతి కిరణం ప్రయాణించిన దాని లక్షణం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఎక్కడా వంగదు. కటక సూత్రం ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆన్సర్ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. మిథ్యా ప్రతిబింబం కటకానికి డాష్ వైపు ఏర్పడును. ఆన్సర్ వస్తువు ఉన్న వైపు. మొదటిగా గాజు అద్దాలను తయారు చేసిన వారెవరు? ఆన్సర్ రోమన్లు. ఒక ద్వికుంభాకార కటకపు రెండు వక్రతలల వక్రతా వ్యాసార్థాలు సమానం. కటక వక్రీభవన గుణకం n=1.5 అయితే కటక నాభ్యంతరం డాష్. ఆన్సర్ ఎఫ్. కటకం యొక్క రెండు తలాలు ఉబ్బెత్తుగా ఉన్నదాన్ని ఏమంటారు? ఆన్సర్ ద్వికుంభాకార కటకం. కటక నాభ్యంతరం ఈ డాష్ పై ఆధారపడుతుంది. ఆన్సర్ కటకాన్ని తయారు చేసిన పదార్థం, పరిసర యానకం మరియు వక్రతా వ్యాసార్థాలపై ఆధారపడుతుంది. ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబం ఏర్పరిచే కటకం డాష్ కటకం. ఆన్సర్ పుటాకార కటకం. కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం ఎల్లప్పుడూ డాష్గా ఉంటుంది. ఆన్సర్ వస్తు పరిమాణం కన్నా తక్కువగా ఉంటుంది. ఏ సందర్భంలో కటక నాభ్యంతర విలువకు ప్రతిబింబ దూరం విలువ సమానం? ఆన్సర్ కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు. వక్రతలం యొక్క జ్యామితీయ కేంద్రాన్ని డాష్ అంటారు. ఆన్సర్ పోల్. శ్రీను తనకిచ్చిన కటకపు నాభ్యంతరమును కనుగొనుటకు అనంత దూరంలో ఉన్న వస్తువును ఎంచుకున్నాడు. తన ప్రయోగంను పూర్తి చేయుటకు తనకు కావలసినవి ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ స్కేలు మరియు తెర. క్రింది పదార్థాలలో కటక తయారీకి పనికి రానిది ఏది? ఆన్సర్ బంకమన్ను. కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కన్నా తక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచినప్పుడు అది డాష్ వలె పనిచేస్తుంది.
ఆన్సర్ కేంద్రీకరణ కటకం. నాభి మరియు దృక్కేంద్రం మధ్య దూరాన్ని ఏమంటారు? ఆన్సర్ నాభ్యంతరం. ఒక పుటాకార దర్పణం ముందు 10 సెంటీమీటర్ల దూరంలో ఉంచిన 5 మిల్లీమీటర్ల ఎత్తుగల ఒక వస్తువు 2 సెంటీమీటర్ల ఎత్తైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరచును. అయినా ఆ దర్పణం యొక్క నాభ్యంతరం మరియు ప్రతిబింబ దూరాలు డాష్. ఆన్సర్ 40 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు. నీటిలో ఉండే గాలిబుడగ డాష్ కటకం వలె పనిచేస్తుంది. ఆన్సర్ వికేంద్రీకరణ కటకం వలె. కాంతి కిరణాలు వక్రతలాలపై వక్రీభవనం చెందిన తర్వాత ప్రధాన వాన్ని ఖండించే బిందువును డాష్ అంటారు. ఆన్సర్ నాభి. ప్రధాన అక్షానికి అతి దగ్గరగా ప్రయాణించే కిరణాలను డాష్ కిరణాలు అంటారు. ఆన్సర్ పారాక్సియల్. ఒక ద్వికుంభాకార కటకం ప్రధాన అక్షంనకు సమాంతరంగా వచ్చిన కిరణాలు 10 సెంటీమీటర్ల వద్ద కేంద్రీకరింపచేసిన దాని నాభ్యంతరము డాష్ సెంటీమీటర్లు. ఆన్సర్ 10 సెంటీమీటర్లు. గెలీలియో టెలిస్కోప్ నందు ఎన్ని కటకాలుంటాయి? ఆన్సర్ 2. నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచే కటకం డాష్. ఆన్సర్ కుంభాకార కటకం. ఒక కాంతి కిరణం కుంభాకార కటకం గుండా ప్రయాణించిన తర్వాత ప్రధాన అక్షంకు సమాంతరంగా ప్రయాణించును. కాంతి కిరణం కటకపు ఏ స్థానం నుండి ప్రయాణించును? ఆన్సర్ నాభి. ఒక భూతద్దం గుండా సూర్యకిరణాలను పంపు విధంగా అమర్చిన దానిని సూర్యుని వైపు కదిలిస్తున్న వేరొక వైపు కాంతిపుంజం సన్నగా తీవ్రతరంగా మారుతుంది. దీనికి కారణం డాష్. ఆన్సర్ సూర్యకాంతి వక్రీభవనం. ఎల్లప్పుడూ చిన్నదైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడాలంటే ఉపయోగించేది డాష్ కటకం. ఆన్సర్ పుటాకార కటకం. ఒక కుంభాకార కటకం నిజ మరియు తలక్రిందులుగా ఉన్న ప్రతిబింబంను ఏర్పరిచిన వస్తువును ఉంచిన స్థానము డాష్. ఆన్సర్ ఎఫ్ మరియు సిల మధ్య. కుంభాకార కటకంను దాని వక్రీభవన గుణకం కంటే తక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచినప్పుడు అది డాష్గా పనిచేస్తుంది. ఆన్సర్ కేంద్రీకరణ కటకంగా. పుటాకార కటక దృక్కేంద్రం మరియు నాభి మధ్య వస్తువు నుంచిన ఏర్పడి ప్రతిబింబ పరిమాణం
వస్తు పరిమాణం కంటే డాష్గా ఉండును. ఆన్సర్ తక్కువగా ఉండును. ఒక సౌష్ఠవ కేంద్రీకరణ కటకం యొక్క నాభ్యంతరం వక్రతా వ్యాసార్థం సమానమైన దాని వక్రీభవన గుణకం డాష్. ఆన్సర్ 1.5. కాంతి కిరణాలు కింది ఏ నియమాన్ని పాటిస్తాయి? ఆన్సర్ కనిష్ట కాల నియమం. ప్రతి కటకంలో ఎన్ని నాభులుంటాయి? ఆన్సర్ 2. ఎన్నవ శతాబ్దంలో గోళాకార దర్పణాల ఆవిర్భావం జరిగింది? ఆన్సర్ 14వ శతాబ్దంలో. పుటాకార దర్పణంలో నిజ వస్తువుకి నిజ ప్రతిబింబానికి మధ్య గల కనిష్ట దూరం డాష్. ఆన్సర్ 0. క్రింది వాటిలో దేని కొరకు పుటాకార కటకాన్ని వినియోగిస్తారు? ఆన్సర్ హ్రస్వ దృష్టిని సవరించడానికి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.